అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. మరి దేవుడు మనల్ని ఫిబ్రవరి మాసంలోకి నడిపించినందుకు దేవుడికి స్తోత్రాలు. మరి 3వ దినంలోకి మనం వచ్చి ఉన్నాం. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు. మరి దేవుడు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము సామ్స్ 91:4, కీర్తనలు 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆమెన్. దేవుడు ఈరోజు నీతో నాతో మనతో చెప్తూ ఉన్నాడు, ఈ నెలలో మిమ్మలను నేను నా రెక్కల నీళ్ళలో భద్రంగా కాపాడుతానని చెప్తూ ఉన్నాడు. వేటకాని ఉరుల నుంచి, ఘోర వ్యాధుల నుంచి నేను మిమ్మల్ని తప్పిస్తాను. నా రెక్కల నీళ్ళలో మిమ్మల్ని భద్రపరిచి ఏ కీడు మీ మీదికి రాకుండగా సమస్తమైన ఉపద్రవముల నుంచి, కీడుల నుంచి నేను మిమ్మల్ని కాపాడుతానని దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగైతే దాచి ఉంచుతుందో, దేవుడు కూడా ఆయన రెక్కల క్రింద మనల్ని నిరంతరము దాచి కాపాడే దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క ఎప్పుడు కూడా మన విశ్వాసాన్ని కోల్పోకుండగా, నా దేవుడు ఆయన నిత్యము కూడా నాకు తోడుగా ఉండి నన్ను నడిపించే దేవుడు, నాకు ఏ కీడు రాకుండగా ఆయన రెక్కల నీళ్ళలో నన్ను కాపాడుతున్న నా పరలోక తండ్రికి స్తోత్రములు అంటూ ఎల్లప్పుడూ కూడా ఆయన నామాన్ని ఘనపరిచే విధంగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఆయన నామాన్ని హెచ్చించే వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనము కీడు వస్తుంది మన మీదికి అని అనుకుంటామో, వెంటనే మనం దేవుని యొక్క పాదాలు ఆశ్రయించాలి. ఎందుకంటే దేవాతి దేవుడు నిరంతరము నీతో నాతో వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, నా రెక్కల నీళ్ళలో నేను నిన్ను భద్రపరుస్తానని. దేవుడు ఆయన దూతలకు ఆజ్ఞాపించి మనకి ఏ కీడు రాకుండగా దూతలు మనల్ని కాపాడుతూ ఉంటారు. సో కాబట్టి నిత్యము కూడా ఆయనపై ఆధారపడి, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాకు ఏ కీడు కూడా రాదు, ఏ ఉపద్రవము కూడా నాకు రాదు అని మనం నమ్మి విశ్వసించి ఆయన మనకి ఏదైతే చేయమని చెప్తూ ఉన్నాడో ఆ మార్గంలో నడుచుటకు దేవుడు మనకి కృప దయచేయమని, ఏ ప్రయాణాలు చేస్తున్నా, ఏది చేస్తున్నప్పటికీ కూడా ఏ కీడు నా మీదికి రాదు, ఎందుకంటే ఆయనే నాకు సర్వమై ఉన్నాడు అని నిత్యం ఆయనపై ఆధారపడి మనం ముందుకు సాగి వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు ప్రభా. మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈరోజు ఎంతమంది బిడ్డలు నాయన అనేకమైనటువంటి పనులలో ప్రభా ముందుకు వెళ్తూ ఉన్నారు, వారి పనులన్నిటిలో తోడుగా ఉండండి ప్రభా. ఏ కీడులో పడకున్నట్లు నాయన దుష్టుని చేతిలో నుంచి తప్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్లా అండి. మరి వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే అండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.